ప్రజల మనోభావాలు దారుణంగా దెబ్బతిన్నటువంటి అంశం జంతువుల కొవ్వు నూనె అన్నారు. ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. మనకి పశువు సంబంధించిన కొవ్వు, పందికి సంబంధించిన కొవ్వుని ఇవి ఎక్కువ ఉన్నాయి. అదేం లేదండి. నెంబర్ 2, ఇందులో జగన్మోహన్ రెడ్డి స్వయంగా భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి కుట్ర పన్నాడు. వైవి సుబ్బారెడ్డి అనియమతస్తుడు, లేకపోతే కరుణాకర్ రెడ్డి అనియమతస్తుడు, లేకపోతే కనుక ధర్మారెడ్డి వీళ్ళందరూ కలిసి కుట్ర పన్నారన్నారు. ఏ ఒక్కళ్ళ మీద ఆరోపణ పెట్టలేదు సిబిఐ. ఎక్కడా రాజకీయ అరెస్టులు జరగలేదు. దెన్ ఇందులో రాజకీయ కుట్ర, లేకపోతే హిందువుల మనోభావాలు గాయపరచడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిపిన కుట్ర అన్నది ఎక్కడుంది? బోలే బాబా అన్నదాన్ని బ్యాన్ చేసింది వైసీపీ టైంలో, ఓకే చేసింది 2018లో తెలుగుదేశం టైం. అంటే దేవుడితో ఆటలాడుతున్నాం, దేవుడిని అడ్డుపెట్టి నాటకాలు ఆడుతున్నాం. వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు. ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్న వ్యక్తులకు ముట్టికాయలు వేసేది కూడా ఆయనే వేస్తాడు.